श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनरसिंहदेवपादकासेवः श्रीमन् षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीमन् षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः. வாழி பரகாலன் வாழி கலிகண்ணே வாழி குளியலோர் வாழ்வேன்றன் வாழியரோ மாயோனை வாழ்வழியால் மந்திரங்கோள் மங்கையர்கோன் தூயோன் சுடர்மானவேள். ఈరోజు కార్తీక మాస కృతికా నక్షత్రం, తిరుమంగయాళ్వార్ వార్షిక త్రినక్షత్ర మహోత్సవం. ఈరోజు ఆళ్వార్లో చివరిగా లాస్ట్ పుట్టిన ఆళ్వార్ తిరుమంగయాళ్వార్. లాస్ట్ పుట్టినవారు కానీ చాలా బలమైన ఆళ్వార్, అదేవిధంగా చాలా మృదువాన ఆళ్వార్. ఏంటి స్వామి బలంను చెప్తున్నారు, మృదువును చెప్తున్నారంటే, వాళ్వళియాల్ మందిరంకోళ్ళని స్వామివారుడు ఇక్కడ కత్తిలు పెట్టి మందరం తీసుకున్నదాన బలంగా ఉన్నవారు. మందరం తీసుకున్న తరువాత ఎంత దూరం ఆయన సౌలభ్యం అయిపోయినారంటే అదికంటే లఘువైన వారు. తిరుమంగయాళ్వార్ భక్త చరిత్రం ఏంటే, ఆయన తిరువాలి తిరునగరి అని షోడదేశంలో ఉన్న ఒక దివ్యదేశంలో పుట్టినవారు. అక్కడ ఆయన పుట్టినప్పుడు పెట్టిన పేరు నీలన్, అది ఆయన పుట్టిన పేరు. ఆయన ఒక చిన్న గ్రామానికి, చిన్న ఊరికి ఓ రాజులాగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ప్రేమించారు. అది ఆ అమ్మాయి పేరు కుముదవల్లి. ఆ అమ్మాయి పెళ్ళి చేసుకోవాలంటే రెండు నిర్బంధం పెట్టింది. ఒకటి, పంచ సంస్కారం చేసుకొని నువ్వు శ్రీ వైష్ణుడు అవ్వాలి. రెండో నిర్బంధం ఏంటంటే, రోజు 1000 భాగవతుడికి, సహస్ర భాగవతాడికి రోజు అన్నదానం, తథ్యారాధన చెయ్యాలి అని చెప్పారు. తిరుమంగయాళ్వారోడ వైభవానికి, ఆ గొప్పడికి సమాసనం చేయడానికి ఎవరున్నారు? ఎవరు రాలేవు. అందుకంటే కుంభకోణం దగ్గరన ఉన్న స్వామి తిరునరయూర్ నంబి, ఆ స్వామివారు వచ్చేసి స్వయంగా తిరుమంగయాళ్వారికి పంచనమస్కారం చేసి, తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్ తిరుమంగయాళ్వారికి తిరుమంత్ర ఉపదేశము చేశారు. మంత్ర అర్థం ఉపదేశం చేశారు. ఈయన రోజు 1000 మందికి అన్నం పెట్టాలంటే అంత ఈజీ కాదు కదా. ఆయన కైలో ఉన్న డబ్బులన్నీ పోయింది. ఈయన రాజా కదా, గజానాలని అన్ని డబ్బులు తీసుకొని అందరికి అన్నం పెట్టారు. ఆ డబ్బు కూడా పోయిన తర్వాత దొంగలయ్యారు. దొంగతనం చేసి అన్న భాగవత దయ్యారాధన చేశారు. ఇది స్వామివారు చూసి ఏం చేశారు, ఈయనకి శాస్త్రం చూపించి మాత్రం ఈయన మారడు. తిరుమంగయాళ్వారు ఆయన చాలా రసికమైన ఒక ఆళ్వారు ఆయన. సో ఆయన రసికని పెట్టుకొని మనము మన అందాన్ని చూపించి ఈయన మన దారికి ఈయన తీసుకురావాలి ఆయన సంకల్పం చేసుకొని. ఈయన దొంగ కదా, తిరుమంగయాళ్వారు దొంగ కదా. స్వామివారు అమ్మవారు కొత్తగా పెళ్ళి అయిన వారిలాగా వేషం వేసుకొని తిరువనగరి దగ్గర వచ్చేశారు. తిరుమంగయాళ్వారు దొంగతనం చేసుకొని వాళ్ళ దగ్గర వచ్చారు. వచ్చినప్పుడు అన్ని నగాలన్నీ ఒక మూటలా కట్టారు. కానీ స్వామివారి పాదాలు ఉన్న మెట్టిలు ఉంది కదా, అది తీయడానికి కుదరలేదు. అందుకని ఏం చేశారు, తిరుమంగయాళ్వారు తన పళ్ళుతో కొరికి తీయాలని అనుకున్నది కొరికారు. అప్పుడు దేవుడు పెట్టిన పేరున కలియన్, ఆయన పుట్టినప్పుడు పెట్టిన పేరు నీలన్న, దేవుడు పెట్టిన పేరున కలియన్. కలియన్ అంటే మిడుక్కని, పౌరుషం ఉన్నవని అర్థం. ఎంత పౌరుషం, నా పాదాలు ఉన్నది నోరుతో కొరికి తీసుకున్నారా అంత పౌరుషం ఉన్నవారని.
రాలేదని ఆ మెట్లు రాలేదని వదిలేసేసి ఆ మూటలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తిరుమంగి ఆళ్వార్ రావట్లేవు. ఆయన ఏంటి మూట రావట్లేదు కదా, కత్తిలు ఉంది కదా, అది తీసుకొని స్వామివారు వచ్చేసిన ఆ పెళ్లి కొడుక వచ్చేసిన స్వామివారు కழுతులో కత్తిలు పెట్టి, నువ్వేదో మంత్రమాయం చేసావు, అది నాకు చెప్పలేకుండా నేను తల తీసాను. స్వామివారి కழுతులో కత్తిలు పెట్టి స్వామి అని చెప్పారంటే, ఆ మంత్రం మీకు ఉపదేశం చేసేదానికి నేను వచ్చినాను రా అని స్వామివారు తిరుమంగి ఆళ్వారు తీసుకెళ్ళి, అదివరకు ఆయన స్వామి నీలన్ కలియన్ కదా, ఆయన అక్కడైతే తీసుకెళ్ళి బ్యానియన్ ట్రీ అరసమరం, తెలుగు నాకు సరిగ్గా రాలేదు, దాని కింద కూర్చోపెట్టి స్వామివారు తిరుమంగి ఆళ్వారికి తిరుమంత్రం అష్టాక్షర మంత్రమని ఉపదేశం చేశారు. దాని ముందు వరకు ఉన్న తిరుమంగి ఆళ్వార్, తిరుమంగి మన్నన్ కలియన్ వేరే. ఆ మంత్రం తీసుకున్న తర్వాత ఆయన ముఖంలో తేజస్సే వేరు. మంత్రం తీసుకొని సంబంధ జ్ఞానం తెలుసుకొని, ఈయన తిరుమంత్రములన మనకి దేవుడికి ఏ సంబంధం ఉంది, తిరుమంత్రంతో రహస్యత్రయ కాలక్షేపం చేస్తే అందరికి తెలిసిపోతుంది. పతి సంస్కారం అయిన తర్వాత, తిరుమంత్ర ఉపదేశం అయిన తర్వాత ఒక ఆచార్య దగ్గర వెళ్ళి రహస్యత్రయ కాలక్షేపం చెయ్యాలి. అది తిరుమంత్రములదా అష్టాక్షర మంత్రములదా మనకి స్వామివారికి ఏ బంధం ఉంది, స్వరూప బంధం, స్వరూప జ్ఞానం, సంబంధ జ్ఞానం తిరుమంత్రం తాళతా మనకు వస్తుంది. అది చూపించిన తర్వాత సర్వార్థము చూపించిన తర్వాత వాడినేన్ వాడి వరుందినేన్ మనత్తాల్ ఇడం బయలు పిరాందును పెరియ తిరుమడి పాడారు. ఇది తిరుమంగి ఆళ్వారికి నమ్మాళ్వార్ స్వామికి ఒక కనెక్షన్ ఉంది. மணவ மாமணிகள் தன் உபதேச ரத்னமாலையிலோ மாறன் பணித்த தமிழ் மறைக்கு ஆரங்கம் கூற அவதரித்த మంగయ్యర్గోన్ ఆరంగం కూర అవతరిత వీరుடைய కార్తికేయుల్ కార్తికేయనాన్ అని ఒక పాసురం ఉంది. మారని చెప్పబడిన నమ్మాళ్వా చెప్పిన 4 వేద సమానంగా 4 ప్రబంధానికి తిరువృత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി 4 వేద సమానంగా చెప్పిన ప్రబంధానికి వేదంకి 6 అంగంగాలు ఉన్నాయి. ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, శిక్ష అని 6 అంగంగాలు ఉన్నాయి. ఆ అంగానికి సమానంగా 6 దివ్య ప్రబంధం తిరుమంగి ఆళ్వారు అనుగ్రహం చేశారు. పెరియ తిరుమొഴി, తిరుకురుందాండகம், తిరువెడుగూట్టిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుందాండகம், ఈ వరుస క్రమంలో ఆళ్వారు అనుగ్రహం చేశారు. ఈరోజు మనము ఆ 6 ప్రబంధముకి ఒక కనెక్షన్ ఏంటి, పెరియ తిరుమొഴി. ఇప్పుడు నమ్మాళ్వారు చూస్తే చివరి పాసురం, చివరి ప్రబంధం పెద్ద ప్రబంధం తిరువాయుమొഴి 1000 పాసురం ఉంది. అదా లాస్ట్ చివరికి ఆయన చేసిన ప్రబంధం. కానీ ఇక్కడ తిరుమంగి ఆళ్వారు చూస్తే అది ఉల్టా. ఆయన మొట్టమొదటి చేసిన పాసురం 1000 పాసురం ఉన్న పెరియ తిరుమొഴి దా. 1084 పాసురాలు ఉన్నాయి. 1084 పాసురం ఉంది పెరియ తిరుమొഴിలో. అది ఫస్ట్ చేశారు. ఎలా ఆ తర్వాత తిరుకురుందాండకం ఎందుకు రావాలి, తిరువెడుగుట్టు ఎందుకు, దాన్ని ఇప్పుడు తిరునెడుందాండకతోడ అవతారికలో, తిరునెడుందాండకం 30 పాసురాలు ఉన్నాయి. దానిలోడ వ్యాఖ్యాన అవతారికలో స్వామి పెరివాచాన్ పిళ్ళై దీనికున్న అన్ని కనెక్షన్ని చెప్తున్నారు. పెరియ తిరుమొഴിలో స్వామివారికి మంత్రోపదేశం అయిన తర్వాత సంబంధ జ్ఞానం కలిగింది. ఎందుకంటే ఒక్కొక్క దివ్యదేశానికి వెళ్ళి స్వామివారి గురించి మంగళాశాసనం చేశారు. దివ్యదేశం అంటే తిరుమంగి ఆళ్వార్, తిరుమంగి ఆళ్వార్ అంటే అర్చావతారం దివ్యదేశం. ఇప్పుడు మనం 108 దివ్యదేశం కదా లెక్క. వైష్ణవ దివ్యదేశం 108 ఉంది కదా, శ్రీరంగం ప్రారంభించి శ్రీవైకుంఠ వరకు. ఈ 108 దివ్యదేశంలో తిరుమంగి ఆళ్వార్ 86 దివ్యదేశాన్ని మంగళాశాసనం చేశారు. 86 దివ్యదేశం తిరుమంగి ఆళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశం. ఇది విశేషం కాదు. ఇది ఇంకా విశేషం ఏం తెలుసా, 47 దివ్యదేశాలు
తిరుమంగయాழ்వారు మాత్రం మంగళాశాసనం చేసే దివ్యదేశం. మరి ఏ ఆళ్వారు మంగళాశాసనం చేయలేవు. ముఖ్యం అహోబిలం. అలాంటి దివ్యదేశంలో స్వామి తప్ప, ఎవరు, తిరుమంగయాழ்వారు తప్ప వేరే ఆళ్వారు మంగళాశాసనమే చేయలేకపోయిన దివ్యదేశాలు 47 దివ్యదేశాలు ఉన్నాయి. అంటే ఒకవేళ తిరుమంగయాழ்వారు లేకుండా మనకి 61 దివ్యదేశాలు మాత్రమే లోకంలో. అప్పుడు చూడండి, తిరుమంగయాழ்వారు అంటే అర్చావతారం అని మనలాగా ఉన్న మనుషుడికి ఎంత దూరం దగ్గరన ఉన్నవాడు అని. ఎందుకు అంటే మనకున్న బుద్ధికి, మనకున్న జ్ఞానాంగానికి పరవాసుదేవుని కానీ అంతర్యామి కానీ మనకు దగ్గరన పోవడానికి కుదరలేవు. మనలాగా ఉన్నవారికి దగ్గరన ఉన్నది అర్చావతారమే. శుగబ్రహ్మం అలాంటి వారు మొదలాడి వారందరికీ పరత్వంలో పరత్వం ప్రధానం వాడికి. శనకాది మునివులకి తిరుమశ్రీ వారికి అంతర్యామిలో ప్రావణ్యం. వాల్మీకి కులశేఖరాడు వారికి రామావతారంలో, పరాశరర్, వేదవ్యాసర్, పెరియాళ్వార్, ఆండాళ్, అమ్మాళ్వార్ వీరందరికీ ఎవరికి కృష్ణావతారంలో ప్రీతి. నారదర్, తొండడిప్పుడియాళ్వార్, తిరుప్పానాళ్వార్ వీరమూరికి శ్రీరంగం పైన ప్రీతి. అదే ఈ స్వామివారికి తిరుమంగయాళ్వారికి శౌనక మహర్షికి అర్చావతారంలో ప్రీతి ఉంది. విష్ణు ధర్మం ఒక గ్రంథం ఉంది. దాంట్లో శౌనక భగవాన్ ఎప్పుడెప్పుడున్నా సందర్భం ఉందో అప్పుడప్పుడు అర్చావతారత వైభవాన్ని చెప్తే ఉన్నారు. సో ఈ వాడినేని వారి పాసురం స్టార్ట్ చేసి 10 ఒక్కట తిరువాయుముడి ఊరనల్ చుట్టూ అని పాసురం, అన్ని విదేశాలు వస్తాయి ఆ పాసురంలో. అదివరకు ఆడవారు మంగళాశాసనం చేస్తే వస్తున్నారు. ఆయనకి భూలోకంలో వైకుంఠం కలిగింది. వైకుంఠంలో బ్రహ్మానందం ఈ దివదేశ మంగళాశాసనంలో ఆయనకి వచ్చేసింది. కానీ స్వామివారికి అది ఇలా ఇంట్రెస్ట్ లేవు. ఇక్కడి నుంచి ఆయన ఒక దేశ విశేషానికి తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడి నుంచి తిరుమంగయాళ్వారిని శ్రీవైకుంఠంకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ సంసారం ఉన్న భయం ఏముంది, సంసారం ఎంత ఘోరం అని ఆయనకు చూపించాలి కదా. స్వామి చూపించారు. అది చూసిన తర్వాత அதுக்கு மாற்றாமல் அது ரெண்டு பாசுரம் నుంచి ఇరుపాడు కొళ్ళు ఎరంబు పోల ఆట్రంగరి వాడు వరం పోల. అంటే ఒక కట్టలో 2 పక్కల నిప్పు ఉంది. ఒక చిన్న కట్ట స్టిక్లో 2 పక్కల నిప్పు ఉంది. నడువులో ఒక్క చీమలు ఉందంటే ఆ చీమలకి ఎంత కష్టం. 2 పక్కల కట్ట మధ్యలో చీమలు, చిన్న చీమలు, 2 పక్కల నిప్పు, ఎంత ఘోరమైన విషయం. అదా సంసారం. అదేవిధంగా పెద్దగా వెళ్ళం వచ్చింది, అదే ఫ్లడ్ వచ్చింది. పక్కన ఒక చిన్న మరం చెట్టు ఉందంటే ఏమవుతుంది, గాలి. అదేవిధంగా పాంబోడు ஒரு కూరయిల్ పయింట్రా పోడే. సర్పంతో ఒకే గదిలో నేను ఉండలాక ఈ సర్పమైన ఈ దేహంతో నేను ఉన్నాను. ఇలాంటి సంసార బీది అని చెప్పి పాట పాడతారు. పాడిన తర్వాత కూడా ఇంకా ఆయనకి ఆర్తి రాలేదు. శ్రీవైకుంఠం పోవడానికి ఆర్తి రాలేదు కాబట్టి స్వామివారు ఆగారు. సో అప్పుడు ఏం చేశారు తిరుమంగయాళ్వారు, మనకి ఏమీ లేకుండా ఉన్న మనకి స్వామివారి పైన ఇంత ప్రేమ వస్తుందానికి ఏది రీజను, ఈ దివ్యదేశం కదా. సో ఈ దివ్యదేశాన్ని మళ్ళీ మనము మంగళాశాసనం చెయ్యాలి, దివ్యదేశతోడ వైభవం చెప్పాలి. ఇదివరకు మంగళాశాసనం చేశారు, దివ్యదేశతోడ వైభవం చెప్పాలని తిరుక్కురుందాండకంను ప్రబంధం రాశారు. 20 పాసురం దా. చాలా సింపుల్ అయిన 4 వరి, చాలా అద్భుతమైన పాసురం. ఇది ఇనై పవళ తూణై స్టార్ట్ అవుతుంది. దానిలో 19 పాసురం, 19th పాసురంలో పిండియార్ మండయేంది பிறர் மனை திரிதந்துண்ணும் உண்டியான் சாபம் தீர்த்த ஒருவனோர் உலகமேத்தம் கண்டியூர் அரங்கம் கச்சி பேர் மல்ல என்று மண்டினார் உய்யலல்லார் மற்றையார் உய்యలామే. ఎవరు
దివ్యదేశంలో ప్రావణ్యతో దివ్యదేశం పైన ప్రీతితో ఉన్నారో వాళ్ళకే మోక్షం. దివ్యదేశం పైన ప్రీతి లేకున్నా వాళ్ళకి మోక్షం లేదు. మట్రయాలు ఉయ్యలామే, దానికి వాళ్ళకి ఉజ్జీవనమే లోకంలో లేదు అన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం, నా అడిగిన అనుభవం చేసిన ఒక చిన్న విషయం. కండియూరు స్వామి, కండియూరు సురేష్ కృష్ణన్ స్వామి అని ఒక స్వామివారు ఉంటారు, ఇప్పుడు లేవు ఆ స్వామి. ఒక ఉపన్యాసంలో ఆయనతో నేను కలిగినప్పుడు ఒక చిన్న ఉపన్యాసం చేశారు పవిత్రోత్సవ సమయంలో. అప్పుడు ఒక చెప్పిన మాటలు అది. ఆయన ఊరు కండియూరు. ఈ పాసురం చూస్తే కండియూరు పేరుకు ముందుకు ఉలగమేత్తుం కండియూరు అని ఉంది కదా. ఎవరైనా వాళ్ళ ఊరు పైన వాళ్ళకి అభిమానం తప్పకుండా ఉంది కదా. ఆయన ఏం చెప్పారు తెలుసా, ఆయన కండియూరు, పుట్టిన పెరిగిన ఊరు కండియూరు ఆయనది. ఆయన ఏం చెప్తారంటే, మీరందరూ కండియూరు దర్శనం చేస్తారా అంటారు. ఇప్పుడు మనందరూ కూర్చున్నప్పుడు చేయలేకపోయినా వెంటనే చెయ్యండి. ఒకవేళ ఆయన చెప్పిన మాటలు అదే చెప్తున్నా, ఒకవేళ ఇక్కడి నుంచి మీరు అందరూ శ్రీవైకుంఠం పోయినప్పుడు గేట్ దగ్గరనే వైకుంఠ ద్వారం దగ్గరనే మిమ్మల్ని ఆపేసి మిమ్మల్ని దగ్గర అడుగుతున్నారు. ఆ వాయిల్లో ఉన్నారు కదా గేట్ కీపర్స్, అడుగుతున్నారు కండియూరు దర్శనం చేస్తావా లేవా అని. ఒకవేళ మీరు అక్కడ దర్శనం చేయలేకుండా మళ్ళీ మిమ్మల్ని కింద పంపిస్తారు అంటారు. స్వారస్యంగా అనుభవంగా చెప్పినది. ఎందుకు, ఎక్కడ ఉంది స్వామి చెప్పండి, అలాంటి ఎక్కడ ఉంది, అక్కడ అడుగుతున్నారు, అక్కడ ఇలా ఉండి ఎక్కడ ఉందంటే ఈ పాసురం చెప్పారు. ఉలగమేత్తుం కండియూర్. ఉలగం అంటే ఈ భూలోకం, ఆ శ్రీవైకుంఠ లోకం, రెండు లోకంలో ఏత్తుం ఎప్పుడు వైభవంగా సెలబ్రేట్ చేస్తున్న ఊరు. ఏత్తుం అంటే సెలబ్రేటబుల్ అని అర్థం. అది ఎప్పుడు ఆ ఊరు గురించి వైభవంగా చెప్తూనే ఉన్న ఊరు. అలాంటి ఊరుదా కండియూరు అంటారు. ఆయన ఊరు కానీ అంత వైభవంతో ఇదన్నా అంతరికి ఉండాలి. తన ఊరు పైన ఉన్న ప్రేమ, ఒక స్పెషల్ ప్రేమ ఎప్పుడు ఉండాలి. ఈ తిరుగుడు దారుణంగా అయిపోయింది. అప్పుడు కూడా స్వామివారు రాలేదు. తిరుమల ఆలోచన చేశారు, ఎందుకు రాలేదు అంటే, నేను శరణాగతి చేయలేదు, ఇంకా మంగళాశాసనం చేస్తారు, అనుభవం చేస్తారు, కానీ పరిపూర్ణంగా శరణాగతి ఒక చెయ్యాలి కదా. అది చేయడానికి తిరువెഴുகూற்றிருக்கைன்னு ఒక ప్రబంధంలో తిరుక్కుడందై ఆరాముదన్, తిరుక్కుడందైలో ఉన్న స్వామివారు కదా, సారంగబాణి స్వామివారోడ రథతోడ స్టైల్లో ఈ పాసం చేశారు. తిరువెഴുகూற்றிருக்கை. ఇందులో నిన్నడియినై పనివన్ వరుమిడర్ గగలమాట్రో వినయే, శరణాగతి చేశారు. శరణాగతి ఆయనంటే వెంటనే స్వామివారు వచ్చి తీసుకుపోవాలి కదా. స్వామివారు రాలేదు, ఇంకా ఆర్తి పెరగట్లేవు. ఈ ఆళ్వారు అందరికీ ఒక విషయం ఒకటి కామన్, వాళ్ళు శరణాగతి చేస్తారు అంటే వెంటనే స్వామివారు రావాలి. స్వామివారు రాలేకుండా వీరికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారంటే స్వామివారి గురించి కోపంతో ప్రణయ రోషంతో మాట్లాడతారు. ఇదేని మీరు కులశేరాడు వారి దగ్గర ఇదే సేమ్ చూడవచ్చు మీరు. పెరుమా తిరుమొழிలో ఐదో తిరుమొழிలో విత్తువకోట్టమ్మ నిన్నల్లా శరణల్లా శరణెల్లై అని విత్తువకోట్టు కేరళలో ఉన్న దివ్యదేశంలో శరణాగతి చేశారు. తడుదొరియం తడాయేల్ శరణల్లా శరణెల్లైని శరణాగతి చేస్తారు విత్తువకోట్టమ్మ దేవి స్వామివారి దగ్గర. చేసిన తర్వాత స్వామివారు రాలేదు, కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే ఏం చేస్తారు, పురుష నెల పోయి స్త్రీ నెల తీసుకొని స్వామివారితో ఊడల తిరగతో కోపంతో మాట్లాడుతున్నారు, గొడవ చేస్తుంటారు. నెక్స్ట్ 10 మలర్ పూంగుళల్ ఆయర్ మాదర్ పూర్తిగా స్వామివారు తిడుతున్నారు. వాడు కులశేరాడు స్వామివారు తిడుతున్న పాసురం ఏరుమల పూంగుళల్ ఆయర్ మాదర్ 10 పాసురం పూర్తిగా. ఇక్కడ స్వామివారు రాలేదు కదా, తిరుమల వారు కోపం వచ్చింది. ఏం చేస్తారు, నువ్వు రాలేదు కదా, మీ పౌరుషం అన్నీ నేను నాశనం చేస్తాను. మీ పౌరుషం ఏది పౌరుషము, మీ ఐశ్వర్యం ఏముందో, మీ సర్వేశ్వరుని చెప్తున్నారు కదా, అదేంటి వచ్చిన అవతారం చేస్తారు కదా, మీ సర్వేశ్వర పరత్వం విభవధారం మీ ఐశ్వర్యం అన్నీ నాశనం చేస్తాను నేను.
அது చెప్పి స్వామివారోட అవతారத்தோட విషయాలన్నీ చెప్పినదే సిరియ తిరుమడల్. ఇది చేశారు. అప్పుడు కూడా స్వామివారు రావట్లేదు. కోపం ఇంకా ఎక్కువైంది. స్వామివారోட காஷ்ட, சுவாமிவாரோட சௌலபியம், சுவாமிவாரோட సింపుల్ ద కోర్ సింప్లిసిటీங்கிறது தான் అర్చావతారం. మన ఇంట్లో ఉన్న స్వామివారు, గుడిలో ఉన్న స్వామివారు, అதையும் నేను ఇప్పుడు నాశనం చేస్తాను. அதுதான் మిగతా ఉన్న లాస్ట్ అది కదా, అది నేను నాశనం చేస్తానని ఆ ఊరు దివదేశాలు ఉన్న ఒక్కొక్క దివదేశాల పేరు చెప్పి చెప్పి చేసినదా పెరియ తిరుమడల్. ఇది విషయం ఏంటంటే அந்த అవతారి స్వామివారు చెప్తున్నారు, அவனுக்கும் தமக்கும் வைப்பான கோவில்களில் நின்ற நீர்மையையும் அழிக்கிறேன் என்கிறார். అంటే స్వామివారికి మాత్రం అర్చావతారం ప్రాధాన్యం కాదు. ఏనా అర్చావతారం స్వామివారి అవతారంలో ரொம்ப ముఖ్యమైన అవతారం. ఏనా మన కోసం ఉన్న అవతారం. మనము శ్రీవైకుంఠనాథంగా పోవడానికి కుదరదు. అంతర్యామి మనం కనపడలేవు. విభవదారం ఎప్పుడో జరిగింది. మన కన్ను నేర ఉన్నది అర్చావతారమే కదా. మనకి ఏం కావాలో మన ఇచ్చిన దోతులు కట్టుకున్నారు, మన ఇచ్చిన చీరలు అమ్మవారు కట్టుకున్నారు, మనం ఏం ప్రసాదం అనుకున్నామో అది తింటున్నారు స్వామివారు. గుడిలో కూడా మన ముట్టుకొని చేయలేకపోతే మన ఇంట్లో ఉన్న స్వామివారు, మన ఇంట్లో విగ్రహాలు సాలగ్రామం పెట్టుకొని ఆయనకి ఈరోజు మనకు ఎర్ర కలర్లో స్వామివారి బట్టలు అంటే ఎర్ర కలర్ బట్టలు, తెల్ల కలర్ బట్టలు తెల్ల కలర్ బట్టలు, నల్ల కలర్ బట్టలు కట్టుకున్నాను మేము అనుకున్నా కూడా అది కూడా కట్టుకున్నారు ఆయన. అదా స్వామివారి సౌలభ్యం. ఎంత దూరం తను తగ్గు చేసుకోవచ్చో తగ్గు చేసుకుంటారు తన భక్తుల కోసం. మనం ముందుకే చెప్పిన అర్చావతారం అంటే తిరుమంగయాழ்వార్ అంటే అర్చావతారం. అలాంటి అర్చావతారం నాశం చేసడానికి తిరుమంగయాழ்వార్ ప్రయత్నం చేశారంటే ఇది ఒక్క వగైన ఆత్మహత్య కదా. తిరుమంగయాழ்వార్ ఆత్మ ఏది? అర్చావతారం. అర్చావతారం నాశమైందంటే తిరుమంగయాழ்వార్ ఆత్మ నాశం అయిపోతుంది అర్థం. ఆత్మహత్య. ఇదికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న బిడ్డ ఏదో కత్తిలు వేసుకొని తనే కట్ చేస్తుంది కదా, అలాంటి విషయం ఇది. పక్కన అమ్మ ఉండండి అది అలో చేయదు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది తిరుమంగయాழ்వార్? స్వామివారు ఉన్న ప్రేమతో నీ అవతారం అర్చావతారం నేను నాశనం చేస్తానని అన్నారు. ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు స్వామి? ఈ తర్వాత వదిలేయకూడదు, వదిలేస్తే ఈయన కూడా తన ఇదివరకు స్వామివారు ఆగే ఉన్నారు కదా. ఇది ఒక్క విషయం స్టార్ట్ అయినంటే తప్పు, మనం ఈమెని వదిలేయకూడదు, దర్శన భాగ్యం ఇవ్వాలి అని చెప్పి దర్శన భాగ్యం ఇచ్చేసి ఆయన తన దగ్గర తీసుకొచ్చినదా తిరునడందాండకతోడ లాస్ట్ తిరుమంగయాழ்వార్ లాస్ట్ చివరి ప్రబంధం తిరునడందాండంలో అక్కడెక్కడ నమ్మాడువారు అవావర అదిలిపరి అవావర అవావట్టు వీడు పెట్టారని చెప్పారు కదా. నేను స్వామివారు కలిసిపోయిన రాజువారు కైంగిరం దొరికిందని చెప్పారు కదా. ఇక్కడ కూడా స్వామివారు ఏం చెప్పారు? తొళ్ళై పడ వినయై ముదలరియ వల్లార్తామే అంటారు ఈ తిరునడందాండంలో కలసి పాసరంలో. ఇంకొక చిన్న అనుభవం చెప్పేసి నేను పూర్తి చేస్తాను. ఈ తిరుమంగయాழ்వార్ నక్షత్రం 90% తిరుక్కార్తికేయ దీపోత్సవంతో దగ్గర కలసితం వస్తుంది. అప్పుడు ఏం అవుతుందంటే శ్రీరంగంలో నంబరిమాలు ఉన్నారు కదా, తిరుక్కార్తికేయ చొక్కపాన దీపోత్సవం అయిన తర్వాత ఆయన గరుడ మండపం తిరుక్కార్తికేయ ద్వారం లోపల వస్తున్నారు. అక్కడ ద్వారం చిన్న ద్వారం అది. అక్కడ స్వామివారి నంబరిమాలు భుజంలో నిల్చుంటారు. ఈ రెండు పక్కము 50 నుంచి 100 మంది అధ్యాపక ప్రబంధం సేవాతి అధికారిகள் నించోని ఈ తిరునడందాండకతోడ చివరి పాసురం, ఆ పాసురంని అందరూ ఒకే నోరుతో ఒకే టోన్లో అందరూ స్వామివారి ముందుకు పాడుతున్నారు. అది విన్నడికే మనకి కళ్ళ నీరు వస్తుంది. ఏంటంటే ప్రత్యక్షంగా మనము దేవుడు కాదు, శ్రీవైకుంఠంలో ఉన్నడాక మనకు వస్తుంది. మిన్న మామడై
தவழும் மேகவண்ணா விண்ணவர் தம் பெருமானே அருளாயென்று அன்னமாய் முனிவரோடு அமரரேத்த அருமறையை வெளிப்படுத்த அம்மான் தன்னை ఇది చెప్పి లాస్ట్ நெடியானை அடிநாயன் நினைந்திட்டேன. ఇది 29-30 పాసతోడది. అది వాళ్ళందరూ ఒకే నోట్లో స్వామివారి ముందుగా చెప్పినప్పుడు మనకి శ్రీవైకుంఠం మనకి ఎదురుగా ఉండలాక, మనమే శ్రీవైకుంఠం ఉండలాక అవుతుంది. అది తిరుమంగయాழ்వాడ వైభవం. ఈ తిరుమంగయాழ்వాడ నక్షత్రుడు అధ్యయన కాలం అయిపోయి ఆ తర్వాత అనధ్యయనం స్టార్ట్ అవుతుంది. ఎవరి ఇంట్లో ప్రబంధం అనుసంధానం చేయకూడదు. సో ఈరోజు అందరూ ఖచ్చితంగా తప్పకుండా పెరియ తిరుముడి వైపాసురం కష్టం కనీసం తిరుక్కురుందాండగం తిరుడందాండగం అని 20 పాసురం 30 పాసురం చాలా సింపుల్ అయిన పాసురము. కనీసం అది అనుసంధానం చేసి స్వామివారికి ఇంట్లో దేవుడి ముందు అనుసంధానం చేసి, గుడికి వెళ్ళి చదువుతాను చేసి, ఇంట్లో అనుసంధానం చేసి ఏదో ఒక పాయసం, అది ఏదో ఒక స్వీట్ స్వామివారికి నివేదన చేయండి. అందరికీ తిరుమంగయాழ்వాడ అనుగ్రహం కలవాలి అంటే తిరుమంగయాழ்వార్ తిరువళ్ళి ప్రార్థన చేసుకుని, తిరుమంగయాழ்వార్ తిరువడిகளே శరణం, ఎమ్మెరుమానా తిరువడిகளே శరణం, స్వామి దేశికం తిరువడిகளே శరణం, అశ్వదాచార్యం తిరువడిகளே శరణం, శివదే రామానుజాయ నమః.